హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, వేదవతి ఒంటరిగా నిలబడి తన పుట్టింటి వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి 2-3 రోజుల నుంచి అక్క అమ్మ ఎవరూ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి ఇక వేదవతి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రైస్ మిల్ నుంచి రామరాజు ఇంటికి వస్తాడు. రామరాజును చూసిన వేదవతి, అదేంటండి ఈరోజు ఇంత తొందరగా వచ్చారేంటి అని వేదవతి అనగానే, అప్పుడు రామరాజు, ఎందుక నీ పుట్టింటి వైపు చూస్తూ నువ్వు బాధపడుతున్నావు కదా, నిన్ను ఓదార్దామని వచ్చాను అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, అదేంటండి అంత ఎటకారంగా మాట్లాడతారు, అయినా మా పుట్టింటి వాళ్ళేంటండి ఎవ్వరూ కనిపించడం లేదు, ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా అని వేదవతి అనగానే, అప్పుడు రామరాజు, ఏమో బుజ్జమ్మ, నాకు మాత్రం ఏం తెలుస్తుంది, అయినా మీ తమ్ముడు తిరుపతి ఉన్నాడు కదా, వాడిని అడిగి తెలుసుకోలేకపోయావా అని రామరాజు అనగానే, అప్పుడు వేదవతి, అవునండి వాడికైతే ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది, వాడిని అడిగి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక వేదవతి, ఉండండి మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి వేదవతి రామరాజుకి కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక వేదవతి రామరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, నువ్వు ధీరజ్ మీద అంత కోపంగా ఉన్నావు, కానీ వాడికి మాత్రం నీ పంతం నీ పట్టుదలే వచ్చింది. కష్టపడి తన కాళ్ళ మీద తను బ్రతకాలని చూస్తున్నాడు, అలాంటి వాణ్ణి నువ్వు అందరి ముందు కొట్టి తప్పు చేశావండి అని వేదవతి అనగానే, అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నా కొడుకు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేక కదా వాణ్ణి రైస్ మిల్లులో పని చూసుకోమన్నాను, కానీ వాడు నా మాటకి ఎదురు చెప్పి వాడు ఒక పిజ్జా బాయ్లా పని చేస్తున్నాడు, అది నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు అని చెప్పి రామరాజు వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఇదేంటి అత్తయ్య మావయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు, వినిపించడం లేదేంటి, అయినా వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి శ్రీవల్లి ఇక అటువైపు వచ్చి రామరాజు వేదవతి మాటలు చాటుగా వింటూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి కంగారు పడుతూ రామరాజు దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి, బావా ఈ విషయం తెలుసా, మన ఊర్లో ఈరోజు రాత్రి 10 ఇళ్లలో దొంగతనం జరిగిందంట బావా, డబ్బు నగలు తీసుకువెళ్ళారట అని తిరుపతి చెప్పగానే, ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంట్రా నువ్వు చెప్పేది అనేసరికి అప్పుడు తిరుపతి, అవును బాబా, రాత్రి మన ఊర్లో దొంగతనం జరిగిందంట అని తిరుపతి చెప్పగానే, ఇక రామరాజు, బుజ్జమ్మ, అయినా మన ఇంట్లో బీర్వాలో 10 లక్షల రూపాయలు ఉన్నాయి, అంతేకాకుండా శ్రీవల్లి వాళ్ళ అమ్మ తనకి చాలా బంగారం పెట్టింది, నీవి ఆ శ్రీవల్లివి అందరి ఈరోజు వెళ్ళి బ్యాంకులో పెట్టేసిరండి అని రామరాజు చెప్పగానే, ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి ఇప్పుడు ఈ నగల గొడవేంటి, ఇన్ని రోజులు ఆ 10 లక్షల అప్పు గురించే ఎలా ఇవ్వాలా అని నేను కంగారు పడుతుంటే, ఇప్పుడు ఈ దొంగతనం ఈ బంగారం అంటూ మళ్ళీ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా, అప్పుడు వేదవతి, సరేనండి ఈరోజే డబ్బు నగలు అన్నీ తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టేసి వస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం తన రూములోకి వెళ్ళి, ఇదేంటి ఇప్పుడు ఈ నగలు నా ఈ బంగారం కాదు గిల్టీ నగలని తెలిసిపోతే అత్తయ్య నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది, ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి, ఏం చేస్తే నేను ఇప్పుడు ఆ నగల విషయంలో తప్పించుకోగలను అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోనే వేదవతి, అమ్మా శ్రీవల్లి అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక అత్తయ్య నగల కోసమే వచ్చింది, ఇప్పుడు నగలు అత్తయ్యకి ఇవ్వకపోతే ఇక నా గురించి నిజం తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా, ఇంతలోనే వేదవతి లోపలికి వచ్చి, అమ్మా శ్రీవల్లి, ఈరోజు రాత్రి మన ఊర్లో దొంగతనం జరిగిందంట, డబ్బు నగలు తీసుకువెళ్ళారంట, అందుకే నీ నగలు ఇవ్వమ్మా, బ్యాంకులో పెట్టేసి వస్తాను అని వేదవతి అంటుంది. అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు,
మన ఇంట్లో ఇంతమంది ఉండగా మన ఇంట్లోకి దొంగలు రావడం ఏంటత్తయ్య? ఏం పర్వాలేదు, నా నగలు నేను జాగ్రత్తగా దాచుకుంటాను, మీరేమీ భయపడకండి అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు వేదవతి, అది కాదమ్మా, మీ మావయ్య ఆ నగలు డబ్బు వెంటనే బ్యాంకులో పెట్టరమని నాకు చెప్పాడు. ఇప్పుడు ఆయన మాట కాదని మనం ఊరుకుంటే ఆయన మన మీద చాలా కోపంగా ఉంటాడు. ఇటివ్వమ్మా నగలు, నేను తిరుపతి వెళ్ళి ఆ నగలని బ్యాంకులో పెట్టేసి వస్తాం అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇక తప్పదు అని చెప్పి ఆ నగలన్నీ వేదవతికి ఇస్తుంది. ఇక వెంటనే వేదవతి రామరాజు ఆ నగలు తీసుకొని బ్యాంకులో పెట్టడానికి వెళ్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నగలు బంగారము కాదు, గిల్టీ నగలని మామయ్యకి అత్తయ్యకి తెలిసిపోతే ఏం చేయాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ, అమ్మోయ్ కొంపలు మునిగిపోయాయే, ఇప్పుడు నా కాపురం కూలిపోయేలా ఉంది అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, ఏంటమ్మి అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి, చూడమ్మా, ఈరోజు మా ఊర్లో రాత్రి దొంగలు పడ్డారంట, అందుకే డబ్బు నగలు బ్యాంకులో పెట్టాలని అత్తయ్య మావయ్య ఆ నగలు తీసుకొని బ్యాంకుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ నగలు ఒరిజినల్ కాదు, గిల్టీ నగలని తెలిసిపోతే ఇక నా జీవితమే నాశనం అయిపోతుంది. ఆ రోజే చెప్పాను అమ్మా, ఈ అబద్ధం వాళ్ళని మోసం చెయ్యకూడదు, వెంటనే మనం మన గురించి నిజాన్ని చెప్పేద్దాం అని చెప్తే వినకుండా నా కూతురు గొప్పింటి కోడలు కావాలని ఇప్పుడు నువ్వు ఆశపడి నా కాపురానికి ఎసరు పెట్టే రోజే తీసుకువచ్చావు. ఇప్పుడు ఆ నగలు బ్యాంకులో పెట్టడానికి వెళ్ళారు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, ఏమో అమ్మి, ఇక నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, ఇలా జరిగిందేంటే అని చెప్పి ఇక భాగ్యం, తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే చందు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. శ్రీవల్లిని చూసి, ఏంటి శ్రీవల్లి అంతలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, బావా అది అని చెప్పి జరిగిన విషయం మొత్తం కూడా చందుకు చెప్తుంది. ఇక అది విన్న చందు, సరే శ్రీవల్లి, నాన్న అమ్మ ఏది చేసినా మన కోసమే కదా, అయినా ఊర్లో దొంగలు పడుతుంటే ఇంట్లో నగలు డబ్బు ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పి ఇక చందు అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి తన మనసులో, వాళ్ళు ఏమో కానీ ఇప్పుడు నా కాపురం కూలిపోయేలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతి ఆ నగలు తీసుకొని బ్యాంకుకు వెళ్తారు. ఆ 10 లక్షల రూపాయలు అకౌంట్లో ఫిక్స్డ్ చేసి ఇక ఆ నగలు తీసుకొని ఆ క్యాషియర్కి ఇవ్వడంతో అతను ఆ నగలు చూస్తూ ఉంటాడు. అది చూసిన రామరాజు, ఏంటండి సార్ ఆ నగలని అలా చూస్తున్నారేంటి అనగానే అప్పుడు అతను, చూడు రామరాజు గారు, ఈ నగలు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ఇవి బంగారు నగల్లాగా అనిపించడం లేదు అని ఆ క్యాషియర్ చెప్పడంతో అప్పుడు రామరాజు, అదేంటి సార్ బంగారు నగలు కాకపోవడం ఏంటి, మా కోడలికి వాళ్ళ అమ్మగారు చేయించి పుట్టింటి నుండి వచ్చిన నగలు, అవి బంగారువే అని చెప్పి రామరాజు వేదవతి చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే అతను మాత్రం, లేదు సార్, ఈ నగలు బంగారపు నగలు కాదు, ఇవి గిల్టీవి, మిమ్మల్ని ఎవరో మోసం చేసినట్టున్నారు అని చెప్పి ఇక అతను చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి సార్ మీరు చెప్పేది, ఇవి బంగారు నగలు కాకపోవడం ఏంటి, ఇవి మా కోడలికి పెళ్లిలో పెట్టిన నగలు అని వేదవతి అంటుంది. అప్పుడు అతను, చూడండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, ఇవి గిల్టీ నగలు తెచ్చి బంగారు నగలని మీతో అబద్ధం చెప్పారు, తీసుకువెళ్ళండి సార్ అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ నగలు తీసుకొని చాలా కోపంగా ఇంటికి వస్తారు. ఇక హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే వేదవతి శ్రీవల్లి చందు అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఏంటత్తయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి, ఏం జరిగిందా, మీ మోసం గురించి తెలిసిపోయింది, అయినా మీ అమ్మ ఈ బంగారు నగలని చెప్పి గిల్టీ నగలు
పెళ్లిలో పెట్టింది. అయినా ఎందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేశారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అది కాదత్తయ్య అంటూ ఉంటే ఇక వెంటనే వేదవతి లేదు అసలు నిజం చెప్పండి, మీరు ఎందుకు ఇలా మోసం చేశారు, మోసం చేసి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నిజం చెప్తావా లేదా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. దాంతో ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి నేను చెప్తానత్తయ్య, అసలు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఎందుకు మోసం చేశారో నేను చెప్తాను. అసలు శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు. వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చే డబ్బుతోనే వాళ్ళ ఇల్లుని గడుపుతుంటారు. నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నాను, వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడు, కానీ అది నేను తెలుసుకోవాలని అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను నన్ను చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అంతేగాని నేను అతని మీద ఒక కన్నేసి ఉంచాను. 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో అతన్ని చూశాను. అతన్ని చూడకుండా నేను పక్కకు వెళ్ళి వీడియో తీశాను. వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ నాకు ఎదురుపడ్డాడు. కానీ ఈ విషయం శ్రీవల్లి అక్క మనతో చెప్పలేదు. అయినా పెద్ద కోడల్ని నాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి అని చెప్పింది కదా, మరి ఈ బాధ్యత ఎక్కడికి వెళ్ళింది? నీతో నిజం చెప్పకుండా ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టిందో ఒక్కసారి అడగండి అత్తయ్య. అయినా ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పి ఇక నర్మద ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది. అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఇంతలా మోసం చేయడమేంటి? అయినా పెళ్లిలో నగలు మా వల్ల కాదు, మేం పెట్టుకోలేమని చెప్తే మేం కూడా ఊరుకునే వాళ్ళం కదా, కానీ బంగారు నగలని చెప్పి గిల్టీ నగలు పెట్టడమేంటి? మమ్మల్ని మోసం చెయ్యాలనే కదా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ చాలా బాధపడుతూ మావయ్య అదంతా మా అమ్మ చేసిన ప్లానే, తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆశపడింది. ఈ నిజాన్ని మీ ముందు దాచి మిమ్మల్ని మోసం చేసింది, నన్ను క్షమించు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి కాదండి, ఈ శ్రీవల్లి ఏదో ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగుపెట్టింది, అందుకే ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంట్లో గొడవలు పెడుతుంది. ఆ విషయం మనకు తెలియక శ్రీవల్లి మాటలు విని మనం మోసపోయాము. తన మాటలు విని మన ఇద్దరు కొడుకులు కోడలని మెంతో అవమానించావు, బాధ పెట్టావు. ఇప్పటికైనా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకోండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ, శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. అయినా పెళ్లిలో గిల్టు నగలు పెట్టి నన్నే మోసం చేస్తుందా అని చెప్పి రామరాజు శ్రీవల్లి ఒరై చందు, ఈ శ్రీవల్లిని మోసం చేసినందుకు మన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వద్దు, వెంటనే తనని మెడపట్టుకొని బయటికి గెంటై అని రామరాజు అనగానే అప్పుడు చందు నాన్న ఆ శ్రీవల్లి మాటలు విని నేను కూడా మోసపోయాను. తన మాటలు నమ్మి ఆ పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళ అమ్మకిచ్చాను. ఫైనాన్స్లో లాస్ వచ్చింది, పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేవు, ఈ పెళ్ళి ఆపేయండి అని చెప్పడంతో ఈ పెళ్ళి ఆగిపోతే ఎక్కడ నువ్వు బాధపడతావోనని, అందరి ముందు నీ పరువు పోతుందోనని నేను సేటు దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చి భాగ్యానికి ఇచ్చాను. కానీ 10 రోజుల్లో తిరిగి ఇస్తానన్న ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఎప్పుడు డబ్బు అడిగినా 2 రోజులు గడువు పెడుతున్నారు. కానీ ఆ సేటు మాత్రం నాకు ఫోన్ చేసి రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాను నానా అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు 10 లక్షల రూపాయలు శ్రీవల్లి మాటలు నమ్మి వాళ్ళకెలా ఇచ్చావురా? ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి సేటుకిస్తావురా అని చెప్పి రామరాజు చాలా కోపంగా ఒరేయ్ వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదరా, నా మాట అంటే నేనంటే గౌరవం లేకుండా నాకు తెలియకుండా 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇస్తావా అని చెప్పి ఇక రామరాజు చందు మీద చాలా కోపంతో
రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన చందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, నాన్న నన్ను క్షమించు, నిన్ను మోసం చెయ్యాలని కాదు, నా పెళ్ళి ఆగిపోతే నువ్వు ఎక్కడ బాధపడతావోనని, అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని నేను ఇలా చేశానే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు నాన్న అని ఇక చందు రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి, ఏంటండి పెద్దోడు అలా ఎప్పటికీ చెయ్యడు, నీ మాటంటే వాడికి ఎంతో గౌరవం, నువ్వు చెప్పిన పని వాడు చెయ్యకుండా ఎన్నడూ ఉండడు, అయినా ఈ శ్రీవల్లి మోసం వల్ల వాడు ఇలా మీ ముందు తలదించుకోవాల్సే పరిస్థితి వచ్చింది, అందుకే ఈ శ్రీవల్లిని బయటికి గెంటేయండి అని వేదవతి అనగానే అప్పుడు చందు, లేదమ్మా, ఇలాంటి వాళ్ళు బయట ఉంటే నాలాంటి వాళ్ళు అందరూ మోసపోతారు, అందుకే తనని పోలీసులకి పట్టిద్దాం అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేశాడు. చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు చందు, చూడండి ఎస్ఐ, ఇక్కడ డబ్బు విషయంలో మమ్మల్ని మోసం చేశారు, వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చందు చెప్పగానే అప్పుడు ఎస్ఐ, సరే సార్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి రామరాజుకి ఇంటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని శ్రీవల్లిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక రామరాజు, వేదవతి, చందు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే భాగ్యం తన ఫోన్ నుండి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవ్వడంతో వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అప్పుడు భాగ్యం, అమ్మా శ్రీవల్లి, ఏం జరిగిందమ్మా, ఆ నగల గురించి మీ మావయ్యకి అత్తయ్యకి తెలిసిపోయిందా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వేదవతి, తెలిసింది, నీ కూతురు నువ్వు చేసిన మోసం గురించి మొత్తం నిజం మాకు తెలిసిపోయింది, అందుకే నీ కూతుర్ని పోలీసులకు పట్టించాము అని చెప్పి వేదవతి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. వదిన, అది కాదు, అసలు నా కూతుర్ని అరెస్ట్ చేయించడమేంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, నువ్వు నీ కూతురు చేసిన మోసం ఇక చాలు, మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు, తొందరలోనే మంచి లాయర్ను చూసి నా కొడుకు చేత నీ కూతురికి విడాకులు ఇప్పిస్తాను అని చెప్పి ఇక వేదవతి ఫోన్ పెట్టేస్తుంది. అది విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, నా కూతురు నా గురించి నిజం వాళ్ళకి తెలిసిపోయింది, ఏదో విధంగా వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఆస్తిని సొంతం చేసుకొని అల్లుడి గారిని తీసుకొని నా కూతురు నా ఇంటికి రావాలని ఎంతో ఆశపడింది, కానీ మధ్యలోనే దాని జీవితం ఇలా నాశనం అయిపోతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక భాగ్యం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో శ్రీవల్లిని చూసిన భాగ్యం, అమ్మి ఇదేంటే ఇలా జరిగిందేంటి అని భాగ్యం బాధపడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఎందుకమ్మా ఇంకా బాధపడుతున్నావు, ఇదంతా నీ వల్లే కదా, నీ మాటలు నమ్మి మన నిజాన్ని బావతో చెప్పలేదు, అందుకే ఆ రోజే చెప్పాను, అమ్మ మన నిజం మొత్తం వాళ్ళకి చెప్దాం అని చెప్తే నువ్వు విన్నావా, ఈరోజు చూడు, నీ వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది, ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసిన భాగ్యం, అది కాదమ్మి, నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అమ్మ నువ్వేమీ చెప్పొద్దు, నా జీవితం ఎలాగో నాశనమైపోయింది, ఇక నువ్వు చెప్పిన మాటలు వింటే నేను జీవితాంతం ఈ జైల్లోనే ఉండవలసి వస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఎస్ఐతో, ఎస్ఐ ఈవిడని బయటికి పంపించండి, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పడంతో ఇక ఎస్ఐ, పదమ్మా పద, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి భాగ్యంని ఎస్ఐ వెంటనే బయటికి పంపిస్తాడు. ఇక అది చూసిన భాగ్యం, వసై నర్మదా, నా కూతురు గురించి నా గురించి నువ్వు అందరి ముందు బయట పెడతావా, మా ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ అతన్ని వీడియో తీసి ఆ నిజాన్ని మీ మామయ్య ముందు బయట పెట్టి నా కూతురు జీవితాన్నే నాశనం చేస్తావా, ఉండు, అసలు నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి వెంటనే వేదవతి చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇక తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా
నేను ఇస్తాను, కానీ నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం, కానీ మా పేరు ఎక్కడా బయటికి రాకుండా చూస్తానని మాట ఇవ్వండి అనగానే అప్పుడు భాగ్యం సరే నేను చెప్పినట్టు మీరు చేయండి, మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి వెంటనే ఆ నర్మద ఫోటోని రౌడీలకు పంపిస్తుంది. అది చూసిన రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు. అదేంటండి మీరు రామరాజు గారి రెండో కోడలు ఫోటో పంపించారేంటి? ఒకవేళ ఈ అమ్మాయిని మీరు చంపమని చెప్తే మాత్రం మేము ఆ పని చెయ్యమండి, ఎందుకంటే అక్కడ ఉన్నది రామరాజు, ఊరిలోనే పెద్ద మనిషి, అతని కోడలికి ఏదైనా మేము హాని చేస్తే అతను మా ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు అని చెప్పి ఇక రౌడీలు చెప్పడంతో అప్పుడు భాగ్యం చూడండి మీ ప్రాణాలకు ఎటువంటి హాని రాకుండా నేను చూసుకుంటాను, మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తానని భాగ్యం వాళ్ళకి మాట ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. మరి నర్మదని భాగ్యం ఏం చేయబోతుందో మా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.